క్వెషన్ ఏమిచ్చారంటే ద సాలరీస్ ఆఫ్ ఏబీసీ ఆర్ ఇన్ ద రేషియో 2:3:5 అన్నారు. ఇఫ్ ద ఇంక్రిమెంట్స్ ఆఫ్ 15%, 10% అండ్ 20% ఆర్ అలౌడ్ రెస్పెక్టివ్లీ ఇన్ దేర్ సాలరీస్, దెన్ వాట్ విల్ బి ద న్యూ రేషియో ఆఫ్ దేర్ సాలరీస్ అన్నారు. సో ఇనీషియల్‌గా ఎప్పుడన్నా మనకి 2:3:5 అన్నారు కాబట్టి సమ్ 2x వాళ్ళు ఎర్న్ చేసే అమౌంట్ 3x, 5x రెస్పెక్టివ్‌గా అని నేను అనుకుంటాను. వాళ్ళ టోటల్ ఎర్నింగ్ అమౌంట్. ఓకే. ఇప్పుడు ఇంక్రిమెంట్ ఎంతిచ్చారు? ఏకి 15, బికి 10, సికి 20. ఓకే. అంటే ఏంటి? ఇనీషియల్ సాలరీకి ఇంకా 15% యాడ్ అయినట్లు. సో, అప్పుడు ఏమవుతుంది టోటల్ అప్పుడు 115% అవుతుంది ఏకి. అంటే ఏంటి? 115/100 కొత్త సాలరీ ఇప్పుడు ఏమవుతుంది? 115/100 ఇంటూ 2x విచ్ విల్ బి 230/100 ఇంటూ x విచ్ ఇస్ 23/10x. ఇప్పుడు బికి కొత్త సాలరీ ఏమవుతుంది? 110/100 ఇంటూ 3x విచ్ ఇస్ నథింగ్ బట్ 33/10x కొత్త సాలరీ. సికి కొత్త సాలరీ ఏమవుతుంది? 120/100 ఇంటూ 5x. ఈ 0 పోతుంది. 60/10x విచ్ విల్ బి 6x. ఇప్పుడు మనకివి కొత్త సాలరీస్. మనకేమన్నారు? వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ ద న్యూ సాలరీస్ అంటే A:B:C న్యూ సాలరీస్ రేషియో అడిగారు. ఎంత? 23/10x ఈస్ టు 33/10x ఈస్ టు 6x. రేషియో ఎప్పుడు ఇలా ఫ్రాక్షన్స్‌లో గాని, డెసిమల్స్‌లో గాని ఉండకూడదు కాబట్టి 10తో మల్టిప్లై చేసేద్దాం. 23:33:60 అంటే x అనేది కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి అది క్యాన్సిల్ ఔట్ చేసేస్తే మనకు ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్.